కేబినెట్ సమావేశం ముగిసింది. అసలు కేబినెట్లో మంత్రులతో సీఎం జగన్ ఏం చర్చించారు? ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం చర్చించారు? రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించిన చాలా కీలకమైన నిర్ణయాలను కేబినెట్లో చర్చించడం జరిగింది. ప్రధానమైనది ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలకు పెంపొందించడం గురించి చర్చించడం జరిగింది. 1వ తారీఖు నుంచి పండుగ వాతావరణంలో అందరికీ కూడా పెన్షన్దారులకు 2750 నుంచి 3000 రూపాయలు ఇచ్చే విధంగా రేపు 1వ తారీఖు నుంచి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానితో పాటు ఆడుదాం ఆంధ్రాది కూడా పెద్ద ఎత్తున చేయాలని ఇలాంటి కీలకమైన నిర్ణయాల గురించి కూలంకషంగా చర్చించి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. మార్పులకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నాయి. మార్పులకు సంబంధించి పార్టీ మార్పులకు సంబంధించి అభ్యర్థుల మార్పులకు సంబంధించి సీట్లు మార్పులకు సంబంధించి క్యాబినెట్లో డిస్కస్ చేయబడలేదు. అది క్యాబినెట్కు సంబంధం లేని అంశం, పార్టీకి సంబంధించిన అంశం. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు. సార్, ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పుడే కాదు, రోజు చెప్తున్నారు. ఇవాళ అసలు చెప్పలేదు. మా ప్రైవేటు సమావేశాల్లో, మా పార్టీ సమావేశాల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని సంవత్సరం ముందు నుంచి చెప్తున్నారు. ఇవాళ అసలు ఎన్నికల ప్రస్తావనే రాలేదు. ఇది నమ్మండి. సార్, చంద్రబాబు నేను చెప్తున్నారు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి అవగాహన లేదు, నిర్వహణ లేదని కూడా చంద్రబాబు చాలా తీవ్రమైన కామెంట్లు ఇరిగేషన్కి సంబంధించి చెప్పేది. చంద్రబాబు గురించి పెద్దగా పట్టించుకోకండి. అతనికి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా మతి ఇంకొద్దిగా భ్రమించినట్టుంది. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన కాలంలో చేసింది ఏమీ లేదు. పోలవరాన్ని తాను పూర్తి చేస్తానంటాడు. 72%. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. పెద్దగా పట్టించుకోవద్దని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నాం. వయసు రీత్యా జైలుకి వెళ్ళి వచ్చిన రీత్యా అతను బుర్ర చెడిపోయిందని నా అభిప్రాయం. 10 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి ఉండాలని దిశానిర్దేశం చేశారు పవన్. నేను ఇందాక ఒక ట్వీట్ కూడా పెట్టాను, చూసారా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? తన ఎలియన్స్ 10 ఏళ్ల పాటు, దశాబ్ద కాలం పాటు కొనసాగాలని ఆయన కోరుకుంటున్నాడు. అదే ఆయన టీడీపీతో అలయన్స్ దశాబ్ద కాలం కావాలంటాడు. 3 ముళ్ళు మాత్రం 3 రోజుల్లో తెంచేస్తాడు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. ఇది మొత్తానికి కేబినెట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాల గురించి చర్చించామని మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. దీంతోపాటు చంద్రబాబు ఇరిగేషన్ గురించి మాట్లాడడం, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గోపితో దుర్గానాయుడు, 10 టీవీ, అమరావతి నుంచి.